హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈ టాపిక్ కనుక మీరు నేర్చుకున్నారు అంటే మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ 1 నుండి 3 మార్కులు ఖచ్చితంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్‌ని అయితే మీరు మిస్ చేయొద్దు. చివరి వరకు చూడండి. ఇందులో నంబర్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌ని మీకు ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని మనం స్టార్ట్ చేసే ముందు కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇంగ్రాలిట్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది మీరు పొందాలి అంటే గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ENGRALIT అని టైప్ చేస్తే మీకు ఇలాంటి సింబల్ తోటి, ఇలాంటి లోగో తోటి ఉన్నటువంటి యాప్ కనిపిస్తుంది. దట్ ఈజ్ ఇంగ్రాలిట్ యాప్. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీకు డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి స్కూల్ అసిస్టెంట్, ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్, టెట్ ఇంకా వచ్చేసి తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. వాటిల్ని మీరు అక్కడ ఉన్నటువంటి ఫ్రీ వీడియోస్‌ని వాటన్నిటిని చూసి మీకు ఓకే అనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో, చాలా బ్రీఫ్‌గా మీకిప్పుడు ఈ కోర్సెస్ గురించి చెప్తాను. అంటే ఇందులో మీకు నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద ప్రెజెంట్ ట్రెండింగ్ కోర్సెస్. ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నాయో వాటి గురించి చెప్తాను. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డీఎస్సీ, టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ 2 కాంబినేషన్‌లో కాంబో కోర్స్ పెట్టాము. దీంట్లో మీకు 907 వీడియోస్, 120 ఫైల్స్, 352 టెస్ట్‌లు ఉంటాయి. ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వీటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, ప్రాక్టీస్ టెస్ట్ ఇంకా ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటివి మీరు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 మినిట్స్ లోపల మీకు పంపడం కూడా జరుగుతుంది. దీని తర్వాత మీకు వద్దు సార్ మాకు టెట్ వద్దు, ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వరకే కావాలి అంటే సో దానికంటూ సెపరేట్ కోర్స్ పెట్టాము. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అండి ఇది. ఇందులో మీకు 471 వీడియోస్, 83 ఫైల్స్, 186 టెస్ట్‌లు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ కూడా మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ వీటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఇంకా వచ్చేసి వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అలాగే ఎంసీక్యూస్ అనేటువంటివి కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మీకు మరొక కోర్స్ ఉంది. ప్రెజెంట్ ట్రెండింగ్ కోర్స్. అది తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అండి. ఇందులో మీకు 416 వీడియోస్, 196 ఫైల్స్, 171 టెస్ట్‌లు అనేటువంటివి ఉంటాయి. ఇందులో మీకు పీఐఈ, గ్రామర్, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ వీటన్నిటికి సంబంధించి కూడా వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అండ్ వీడియో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. సో, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా మీకు యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఒకసారి అందులో ఉన్నటువంటి శాంపుల్ వీడియోస్‌ని చూసి ఆ తర్వాత మీరు ఈ కోర్సెస్‌ని కావాలి అనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ క్లాసెస్ అనేటువంటివి మీకు బైలింగ్వల్‌లో ఉంటాయి. మీకు చక్కగా అర్థమవుతాయి. అంటే మీకు జీరో నాలెడ్జ్‌తో మీరొచ్చినా సరే మీకు కంప్లీట్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. మీకు వన్స్ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీకక్కడ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే వాటిల్లో మీరు పర్ఫెక్ట్ అనేది అవుతుంది. అప్పుడు మీరు క్వెషన్ అనేది ఎలా ఇచ్చినా కానీ రాసేదానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో ఉన్న ఫ్రీ కంటెంట్ చూడండి. టీచింగ్ స్టైల్ చూడండి. మీకు ఓకే అనుకుంటే దెన్ యూ కెన్ బై దీస్ కోర్సెస్ విచ్ యూ లైక్. ఓకే. ఇంకా మనం స్టార్ట్ చేద్దాము మన యొక్క ప్రెజెంట్ టాపిక్‌ని. ఇంకా మీకేదన్నా ఈ కోర్సెస్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే కాల్ చేయండి. సో, మై నంబర్ ఈస్ 7799691771 అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. ఇంకా మనం లేట్ చేయకుండా మన టాపిక్ అయినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ముఖ్యంగా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కి అపియర్ అవ్వబోతున్నటువంటి స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది. అలాగే జనరల్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి, ఇంకా టెట్, డీఎస్సీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో, కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఒక టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే ఒక పెద్ద మీనింగ్ బదులు మనం ఒక వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. దాన్నే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. సో, ఇక్కడ ఒక
80 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చక్కగా వినండి, చూడండి, అర్థం చేసుకోండి. సో, ఇవి మీకు ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్‌లో ఉపయోగపడతాయి. ఓకే. ఓకే. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్యాటలిస్ట్. ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఆర్ డెస్టినీ. అంటే మన విధి రాత అనేసి నమ్ముతుంటారు చూసారా? విధిని నమ్మేటువంటి అతన్ని మనము ఫ్యాటలిస్ట్ అనేసి అంటాం. నెక్స్ట్ సెంటెనేరియన్. సెంటెనేరియన్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే 100 ఇయర్స్ ఏజ్ దాటినటువంటి వ్యక్తిని సెంటెనేరియన్ అనేసి అంటాం. ఆమ్ని ప్రెజెంట్. హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. అంటే ప్రతి చోట ఉండేటువంటి పర్సన్ ఎవరు? గాడ్. అతన్నే మనం ఆల్మైటీ అని కూడా అంటాం. అతన్నే మనము ఆమ్ని ప్రెజెంట్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ మెర్సినరీ. మెర్సినరీ అంటే ద పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మనీ కోసం ఏమైనా చేసేటువంటి వాడిని మనం మెర్సినరీ అనేసి అంటాం. ఓకే. మనీ కోసం ఏమైనా చేసేవాడిని మెర్సినరీ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ మిసాగినిస్ట్. మిసాగినిస్ట్ అంటే వన్ హూ హేట్స్ ఉమెన్ ఆర్ హేటర్ ఆఫ్ ఉమెన్. సో, ఎవరైతే స్త్రీలను ద్వేషిస్తారో వాళ్ళని మిసాగినిస్ట్ అనేసి అంటాం. నెక్స్ట్ మిసాగమిస్ట్. మిసాగమిస్ట్ అంటే వన్ హూ హేట్స్ మ్యారేజ్ ఆర్ హేటర్ ఆఫ్ మ్యారేజ్. నెక్స్ట్ వన్ మోనోగామి. మోనోగామి అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఒకే వైఫ్ లేదా ఒక హస్బెండ్ ఉండేటువంటి ట్రెడిషన్‌ని ఫాలో అవుతుంటాం కదా! సో, దట్ ఈస్ కాల్డ్ మోనోగామి. బైగామి. బైగామి అంటే ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ 2 వైఫ్స్ ఆర్ 2 హస్బెండ్స్. ఇద్దరు భార్యలని లేదా ఇద్దరు హస్బెండ్స్‌ని కలిగి ఉండేటువంటి అలాంటి ట్రెడిషన్‌ని ఫాలో అవ్వడాన్ని మనం బైగామి అనేసి అంటాం. సో, నెక్స్ట్ వన్ పోలిగమి. పోలిగమి అనేటువంటిదేంటంటే ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ ఆర్ హస్బెండ్స్. సో, ఒకరికంటే ఎక్కువగా ఎంతమంది వైఫ్స్‌ని లేదా హస్బెండ్స్‌ని కలిగి ఉన్నా కానీ అలాంటి ట్రెడిషన్‌ని మనం పోలిగామి అనేసి అంటాం. పోలి అంటే మెనీ అనేసి, బై అంటే 2 అని, మోనో అంటే 1 అనేసి. ఓకే. సో, నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ. సో, ఆటోబయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్, ద లైఫ్ స్టోరీ ఆఫ్ వన్ సెల్ఫ్. అంటే నా స్టోరీ నేనే రాసుకున్నాను అంటే దట్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. ఆటో అంటే మై సెల్ఫ్. అంటే ఎవరి స్టోరీని వాళ్ళే రాసుకుంటే దట్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. ఓకే. సో, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం ఆటోబయోగ్రఫీ కింద? 'ద వింగ్స్ ఆఫ్ ఫైర్' అంటే మన అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ. ఆయన స్టోరీని ఆయనే రాసుకున్నారు లైఫ్ హిస్టరీని. ఓకే. నెక్స్ట్ బయోగ్రఫీ. ఏ లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటన్ బై సంబడీ ఎల్స్. అంటే బయోగ్రఫీ అంటే ఇప్పుడు నా లైఫ్ స్టోరీని మీరు రాసారనుకోండి దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ. అంటే ఒకరి లైఫ్ స్టోరీని మరెవరో రాసారు అంటే దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఆనరరీ. ఆనరరీ అంటే ఏ పొజిషన్ ఫర్ నో సాలరీ. అంటే ఒక మంచి పొజిషన్ ఉంటుంది. కానీ దానికేమి సాలరీ లాంటిదేం పే చేయరనమాట. కాకపోతే ఒక రెస్పెక్ట్ కోసము ఒక మంచి పొజిషన్‌లో ఉండడాన్ని హానరరీ అనేసి అంటారు. నెక్స్ట్ వన్ యాంబిగ్యూయస్. సో, యాంబిగ్యూయస్ అంటే ఏంటంటే ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్‌క్లియర్. అంటే ఒక సెంటెన్స్ అనే కాదు, ఒక వర్డ్ కానీ, ఒక సెంటెన్స్ కానీ వాటెవర్ ఇట్ మే బీ దాని యొక్క మీనింగ్ మనకి క్లియర్‌గా లేకుండా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అలా ఉంటే దాన్ని మనం యాంబిగ్యూయస్ అంటాము. ఓకే. అంటే ఐ హావ్ మెనీ యాంబిగ్యూయస్ ఐడియాస్ అంటే నా మైండ్‌లో చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండేటువంటి ఐడియాస్ ఉన్నాయి. అంటే క్లారిటీ లేకపోవడం. దాన్ని మనం యాంబిగ్యూయస్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ ఇమిటబుల్. ఇమిటబుల్ అంటే దట్ విచ్ కెన్ బి ఇమిటేటెడ్. అంటే దేన్నైనా మనం ఇమిటేట్ చేస్తూ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇమిటబుల్. ఇనిమిటబుల్. ఇనిమిటబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. మనం ఇమిటేట్ చేయడానికి వీలు లేనటువంటి దాన్ని ఏమంటాము అంటే ఇనిమిటబుల్. ఓకే. ఇమిటబుల్‌కి ఆపోజిట్ అనమాట ఇనిమిటబుల్. నెక్స్ట్ వన్ థీయిస్ట్. థీయిస్ట్ అంటే ఎవరంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఆర్ బిలీవర్ ఇన్ గాడ్. అంటే దేవుణ్ణి నమ్మేటువంటి వ్యక్తిని మనము థీయిస్ట్ అంటాము. మరి దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తిని అథీయిస్ట్ అంటాము. అథీయిస్ట్ అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. సో, దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తిని అథీయిస్ట్ అనేసి అంటామనమాట. ఓకే. నెక్స్ట్ అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ అంటే వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్స్. అంటే అసలు దేవుడు ఉన్నాడా? లేదా? అని సందిగ్ధంలో సో, ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మనం అగ్నోస్టిక్ అనేసి అంటాం. ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్స్. సో, ఇతను దేవుడు లేడని చెప్పడు. అలాగని ఉన్నాడు అని చెప్పడు. కానీ దేవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఉన్నాడని మాత్రం
నమ్మడు. ఉన్నాడో లేడో అనే సందిగ్ధంలో ఉంటాడు. దట్ ఈస్ నథింగ్ బట్ అగ్నాస్టిక్. ఓకే. సో, థీయిస్ట్ అంటే నమ్మేవాడు. అథీయిస్ట్ అంటే నమ్మనివాడు. అగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే సందిగ్ధంలో ఉండేటువంటి వ్యక్తిని అగ్నాస్టిక్ అనేసి అంటాం. నెక్స్ట్ స్పెండ్‌థ్రిఫ్ట్. స్పెండ్‌థ్రిఫ్ట్ అంటే వన్ హూ స్పెండ్స్ టూ మచ్. అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళని మనము స్పెండ్‌థ్రిఫ్ట్ అనేసి అంటాం. నెక్స్ట్ టీటోట్లర్. టీటోట్లర్ అంటే వన్ హూ డస్ నాట్ టేక్ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్‌ని తీసుకోకుండా ఉండేటువంటి వ్యక్తిని మనం ఏమంటాము అంటే టీటోట్లర్ అనేసి అంటాం. ఓకేనా? టీటోట్లర్ అంటే ఆల్కహాల్ అంటే మందు ఇలాంటి వాటిల్ని తీసుకోకుండా ఉండేటువంటి వ్యక్తిని టీటోట్లర్ అనేసి అంటాం. అలాంటి అలవాటు లేనటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వన్ కారిజిబుల్. సో, కారిజిబుల్ అంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెన్ బి కరెక్టెడ్. సో, కరిజిబుల్ అంటే ఏంటంటే మనం కరెక్ట్ చేయగలిగినటువంటి వస్తువుని గాని లేదా పర్సన్‌ని గాని మనం కారిజిబుల్ అనేసి అంటాం. ఇన్‌కారిజిబుల్ అంటే అపోజిట్. ద పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. మనం కరెక్ట్ చేయలేనటువంటి సిట్యుయేషన్‌ని లేదా థింగ్‌ని, పర్సన్‌ని మనము ఇన్‌కారిజిబుల్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ ఇంటలెక్చువల్. ఇంటలెక్చువల్ అంటే ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్‌స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రెస్పాండింగ్ పవర్. ఎవరికైతే మంచిగా అర్థం చేసుకునే పవర్ ఉంటుందో, మంచి నాలెడ్జ్ ఉంటుందో, ఇంకా రెస్పాండ్ అవుతారో అలాంటి వాళ్ళని మనము ఇంటలెక్చువల్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ వన్ పాలీగ్లాట్. పాలీగ్లాట్ అంటే ఏ పర్సన్ హూ కెన్ స్పీక్, రీడ్ అండ్ రైట్ మెనీ లాంగ్వేజెస్. ఎవరైతే ఎక్కువ లాంగ్వేజెస్‌ని మాట్లాడగలరో, చదవగలరో, రాయగలరో అలాంటి వాళ్ళని మనం పాలీగ్లాట్ అనేసి అంటాము. అంటే వాళ్ళకి ఒక్క లాంగ్వేజ్ కాదు, మెనీ లాంగ్వేజెస్ దే నో. అలాంటి వాళ్ళని మనం పాలీగ్లాట్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ లింగ్విస్ట్. లింగ్విస్ట్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సైన్స్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్‌ని ఒక సైన్స్ లాగా స్టడీ చేసేటువంటి ఒక వ్యక్తిని మనము లింగ్విస్ట్ అంటాం. అంటే హీ స్టడీస్ ద లాంగ్వేజ్. సో, ఎవరైతే లాంగ్వేజ్‌ని స్టడీ చేస్తారో అతను లింగ్విస్ట్. సో, ఎవరైతే పర్సన్ ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్‌ని మాట్లాడగలడో, చదవగలడో, రాయగలడో అలాంటి వ్యక్తిని మనం పాలీగ్లాట్ అనేసి అంటాం. బోత్ ఆర్ డిఫరెంట్. లిటిల్ డిఫరెన్స్ ఈస్ దేర్ బిట్వీన్ పాలీగ్లాట్ అండ్ లింగ్విస్ట్. యూ షుడ్ రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్ వన్ వర్సటైల్. వర్సటైల్ అంటే వన్ హూ పొసెసెస్ మెనీ ఆర్ మల్టిపుల్ టాలెంట్స్. సో, ఒక్క టాలెంట్ కాదు. సో, ద పర్సన్ హ్యాస్ మెనీ టాలెంట్స్. సో, చాలా కళలుంటాయి. చాలా టాలెంట్స్ ఉంటాయి ఒక వ్యక్తిలోనే. అలాంటి వాళ్ళని మనం వెర్సటైల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మంచిగా డాన్స్ చేయగలడు, మంచిగా పాటలు పాడగలడు, మంచిగా కవిత్వం రాయగలడు, మంచిగా యాక్షన్ చేయగలడు, మంచిగా పెయింటింగ్ వేయగలడు. ఇలాగ డిఫరెంట్ టాలెంట్స్ అనేటువంటివి తనకుంటే సో, వి మే కాల్ హిమ్ యాస్ వర్సటైల్ ఆర్ వి మే కాల్ హర్ యాస్ వర్సటైల్. ఓకే. అర్థమైందా? సో, వర్సటైల్ అంటే వన్ హూ పొసెసెస్ మెనీ ఆర్ మల్టిపుల్ టాలెంట్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో, నెక్స్ట్ ఎపిటాఫ్. ఎపిటాఫ్ అంటే ఏంటంటే వర్డ్స్ ఇన్‌స్క్రైబ్డ్ ఆన్ ఎ టోంబ్. టోంబ్ అంటే ఏంటి? సమాధి. సమాధి పైన చెక్కబడినటువంటి వర్డ్స్‌ని మనం ఏమంటాము అంటే ఎపిటాఫ్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ పయనీర్. పయనీర్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ ద ఫస్ట్ టు స్టడీ, డెవలప్ అండ్ అప్లై ఏ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్. అంటే ఒక పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్‌ని ఫస్ట్ స్టడీ చేసి, దాన్ని డెవలప్ చేసి, దాన్ని మంచి గ్రోత్‌లోకి తీసుకొనొచ్చేటువంటి ఒక వ్యక్తిని మనం పయనీర్ అనేసి అనడం జరుగుతుంది. ఓకే. అంటే హీ విల్ బి ద ఫస్ట్ టు స్టడీ దట్ అండ్ హీ విల్ డెవలప్ దట్ పర్టిక్యులర్ నాలెడ్జ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కొంతమంది ఉంటారు. వాళ్ళు టెక్నాలజీలో ఇంకా కంప్యూటర్స్‌లో వీటిల్లో ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసి దే విల్ బి ద బెస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. అలాంటి వాళ్ళని మనము పయనీర్స్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ ఫిలాంథ్రపిస్ట్. ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏ పర్సన్ హూ డివోట్స్ హిస్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆర్ గుడ్ ఆఫ్ మ్యాన్‌కైండ్, ఏ లవర్ ఆఫ్ మ్యాన్‌కైండ్. అంటే ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క సర్వీస్‌ని, వాళ్ళ యొక్క డబ్బుని, వెల్త్‌ని ప్రజల కోసము, ప్రజల యొక్క మంచి కోసము యూజ్ చేయాలి అనేసి అనుకుంటూ ప్రజల్ని ప్రేమించేటువంటి వాళ్ళని మనము ఫిలాంథ్రపిస్ట్ అనేసి అంటామనమాట. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ వన్ మిసాంథ్రోప్ ఆర్ మిసాంథ్రపిస్ట్. ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్‌కైండ్ ఆర్ హ్యాటర్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో, ఫిలాంథ్రపిస్ట్‌కి ఆపోజిట్ మిసాంథ్రపిస్ట్. సో, ప్రజల్ని లవ్ చేసేటువంటి వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అంటాం. మిసాంథ్రపిస్ట్ అంటే ప్రజల్ని ద్వేషించేటువంటి వాళ్ళని, మ్యాన్‌కైండ్‌ని ద్వేషించేటువంటి వాళ్ళని మనము మిసాంథ్రపిస్ట్ అనేసి అంటాం. ఇంట్రావర్ట్ అంటే ఏ పర్సన్ హూ డస్ నాట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్. అంటే ఇక్కడ ఇంట్రావర్ట్ అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని వాళ్ళలోనే దాచేసుకొని బయట ఎవరికీ గాని చెప్పరనమాట. దే కెన్ హైడ్ దేర్ ఫీలింగ్స్ ఓన్లీ వితిన్ దెమ్‌సెల్వ్స్. అలాంటి వాళ్ళని మనం ఇంట్రావర్ట్స్ అంటాం. సో, దే ఆర్ నాట్ ఎమోషనల్లీ అవుట్‌వర్డ్ పీపుల్.
మరి ఇంట్రోవర్ట్‌కి ఆపోజిట్ అంటే ఎక్స్‌ట్రావర్ట్. అంటే ఏ పర్సన్ హూ లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. సో, ఎక్స్‌ట్రావర్ట్ అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ అవతల వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటారు. ఒంటరిగా ఉండాలి అనుకోరు. అలాగే వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని దే ఎక్స్‌ప్రెస్ ఫ్రీలీ విత్ అదర్స్. అలాంటి వాళ్ళని మనము ఎక్స్‌ట్రోవర్ట్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ ఆప్టిమిస్ట్. సో, ఆప్టిమిస్ట్ అంటే ఏ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే మంచి జరుగుతుంది ఖచ్చితంగా అనేసి మంచి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటాం. అంటే పాజిటివ్‌గా ఉంటారు వీళ్ళెప్పుడు గూడా. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. మంచి జరుగుతుంది అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. అంటే పాజిటివ్ మైండ్ పీపుల్‌ని మనము ఆప్టిమిస్ట్ అనేసి చెప్పొచ్చు. దానికి ఆపోజిట్ ఏంటి అంటే పెసిమిస్ట్. అంటే ఏ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. అంటే మంచి జరగదు. ఓన్లీ చెడే జరుగుతుంది అని కొంతమంది ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు చూసారా? సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పెసిమిస్ట్. దెన్ స్టాప్ ఓవర్. సో, స్టాప్ ఓవర్ అంటే ఏ షార్ట్ స్టే బిట్వీన్ 2 ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి వెళ్తున్నాం. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. సో, మనం కంటిన్యూయస్‌గా వెళ్ళిపోతామా? ఫర్ ఎగ్జాంపుల్ బస్‌లోనే, కార్‌లోనే వెళ్తున్నాము. సో, కెన్ వి ట్రావెల్ దేర్ కంటిన్యూయస్‌లీ? నో. ఏం చేస్తాం మనము? మధ్యలో కొన్ని చోట్ల ఆగుతాము. ఆగి ఏం చేస్తాము? వి విల్ గెట్ రిలాక్సేషన్ దేర్. అక్కడ కొంచెం రిలాక్స్ అవుతాం గదా! సో, అలాంటి ప్లేస్‌ని మనము అలాంటి స్టేస్‌ని షార్ట్ స్టేస్ అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే స్టాప్ ఓవర్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ పబ్లిషర్. అంటే ఏ పర్సన్ హూ పబ్లిషెస్ ఆర్ బ్రింగ్స్ ఔట్ న్యూ బుక్స్. ఎవరైతే పబ్లిష్ చేస్తారో కొత్త బుక్స్‌ని ప్రింట్ చేస్తారో అట్లాంటి వాళ్ళని మనము పబ్లిషర్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ ట్రయాలజీ. ఏ సెట్ ఆఫ్ 3 ఫిల్మ్స్ విత్ ద సేమ్ క్యారెక్టర్స్ ఆర్ సబ్జెక్ట్. సో, అంటే మనకి 'బాహుబలి 1', 'బాహుబలి 2' అట్లా వచ్చాయి కదా! సో, అలా కాకుండా 'బాహుబలి 3' కూడా రిలీజ్ అయిందనుకోండి. అదే క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. సో, అలాగా 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'బాహుబలి 3' కూడా వచ్చిందనుకోండి. అప్పుడు 'బాహుబలి' అనేది ట్రయాలజీ అయిపోతుందనమాట. ఇప్పుడు ఓన్లీ 2 వచ్చాయి కాబట్టి పార్ట్స్ ఇట్ విల్ నాట్ బి ఎ ట్రయాలజీ. కానీ 3 పార్ట్స్ కనుకొస్తే దాన్ని మనం ట్రయాలజీ అనేసి అంటాము. అంటే మూవీ. నెక్స్ట్ వన్ పోర్టల్. సో, పోర్టల్ అంటే అన్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఒక పెద్ద బిల్డింగ్‌కి పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది చూసారా? దట్ విల్ బి కాల్డ్ ఏ పోర్టల్. నెక్స్ట్ వన్ డిట్రాక్టర్. డిట్రాక్టర్ అంటే ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్. అంటే డిట్రాక్టర్ అంటే ఏం చేస్తారంటే, మంచి విషయాల్లో కూడా వాళ్ళేం చేస్తారంటే క్రిటిసైజ్ చేసి దాంట్లో తక్కువ మంచిని చూస్తూ ఉంటారు. అంటే దే ఫీల్ దట్ విల్ బి బ్యాడ్ అన్నట్లుగా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఎక్కువగా. దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్ డిట్రాక్టర్స్. నెక్స్ట్ వన్ కొలసస్. కొలసస్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ ఆర్ ఎ జైంట్. అంటే ఒక గొప్ప ఇంపార్టెంట్ పర్సన్‌ని మనం కొలసస్ అంటాం. ఓకేనా? అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో కావచ్చు, పర్టిక్యులర్ ఫీల్డ్‌లో కావచ్చు, అలాంటి సిట్యుయేషన్స్‌లో కావచ్చు, ఒక మంచి గొప్ప వ్యక్తిని మనము కొలసస్ అనేసి అంటాము. నెక్స్ట్ వన్ కల్ప్రిట్. ఏ పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్. సో, క్రైమ్‌కి గాని, ఒక ప్రాబ్లమ్‌కి కానీ ఎవరైతే రీజన్ అయి ఉంటారో దట్ పర్సన్ విల్ బి కాల్డ్ కల్ప్రిట్. నెక్స్ట్ వన్ మాన్యుస్క్రిప్ట్ మీన్స్ ఏ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్. చేత్తో రాసినటువంటి డాక్యుమెంట్‌ని మనము మాన్యుస్క్రిప్ట్ అనేసి అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ డిక్టమ్. డిక్టమ్ అంటే ఏ స్టేట్మెంట్ దట్ ఈస్ బిలీవ్డ్ టు బి ట్రూ అండ్ టు బి ఫాలోడ్. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ అది నిజము అని నమ్మి దాన్ని ఫాలో అవుతూ ఉంటే దట్ విల్ బి కాల్డ్ డిక్టమ్. యూ షుడ్ రిమెంబర్ ఇట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డిక్టమ్ అంటే ఒక స్టేట్మెంట్‌ని నమ్మి అది నిజం అనేసి మనం దాన్ని ఫాలో కావడాన్ని మనం డిక్టమ్ అనేసి అంటాము. వెర్బోస్ అంటే యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా వర్డ్స్ యూజ్ చేసేటువంటి వాళ్ళని మనము వెర్బోస్ అనేసి అంటాము. డైడాక్టిక్. డైడాక్టిక్ అంటే సంథింగ్ డిజైన్డ్ టు టీచ్ పీపుల్ సమ్ ఇన్‌స్ట్రక్షన్ ఆర్ మోరల్. అంటే ప్రజలకి మంచి మోరల్స్‌ని మంచిగా ఇన్‌స్ట్రక్ట్ చేసేదాని కోసము డిజైన్ చేయబడినటువంటి చిన్న చిన్న స్టోరీస్ కానీ, చిన్న చిన్న వాక్యాలు కానీ, లేదా చిన్న చిన్న పారాగ్రాఫ్స్ కానీ ఇలాంటి వాటిని మనం ఏమంటాము అంటే డైడాక్టిక్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ వన్ ఎస్థెటిక్. ఎస్థెటిక్స్ అంటే ఏంటంటే ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. అంటే ఎస్థెటిక్స్ అనేది ఫిలాసఫీలో ఒక బ్రాంచ్. అది ఏం స్టడీ చేస్తుంది అంటే ఆర్ట్‌లో అంటే కళల్లో ఉన్నటువంటి అందం గురించి అది డిస్కస్ చేస్తూ ఉంటుంది. కళలు అంటే మీకు తెలుసు కదా! పెయింటింగ్ కావచ్చు, చిత్రకళ, ఇంకా శిల్పకళ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆర్ట్స్ అనమాట. ఫైన్ ఆర్ట్స్ అనేసి మనం చెప్పొచ్చు. అలాంటి ఆర్ట్స్‌లో ఉన్నటువంటి బ్యూటీని
గురించి డిస్కస్ చేసేటువంటిదే ఎస్థెటిక్స్ అనేటువంటి ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ అనమాట. నెక్స్ట్ వన్ డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ అంటే ఏ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. అంటే నిజాల గురించి చెప్పేటువంటి ఒక ఫిల్మ్‌ని మనము డాక్యుమెంటరీ అంటాం. నాట్ ద కమర్షియల్ మూవీ. కమర్షియల్ మూవీ అంటే అందులో సాంగ్సు, ఫైట్సు, జోక్సు ఇట్లాగా ఐటెమ్ సాంగ్స్ అని ఇట్లా చాలా ఉంటాయి దాంట్లో. కానీ డాక్యుమెంటరీలో అలా కాదు. నిజంగా ఏముందో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు ప్రెజెంట్ చేస్తారనమాట. దట్ విల్ బి కాల్డ్ డాక్యుమెంటరీ. నెక్స్ట్ వన్ ఎపిడమిక్. ఎపిడమిక్ అంటే ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎన్ ఏరియా అట్ ద సేమ్ టైమ్. ఒకే సమయంలో ఒక లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్‌ని గనక ఎఫెక్ట్ చేస్తే దట్ విల్ బి కాల్డ్ ఎపిడమిక్. ఎపిడమిక్. మరి పాండమిక్ అంటే ఏంటి? పాండమిక్ అంటే సో ఒక దేశం నుంచి మరొక దేశంకి ఎలాగ చాలా ఎక్కువ దేశాలకన్నా వ్యాపించేసింది అంటే ఆ డిసీజ్ అప్పుడు అది పాండమిక్‌గా మారిపోతుంది. ఓకే. ఎపిడమిక్ స్టేజ్ నుంచి పాండమిక్ స్టేజ్‌గా మారిపోతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్. సో, క్యాటలాగ్. క్యాటలాగ్ అంటే లిస్ట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ఏ లైబ్రరీ. లైబ్రరీలో మనకి అవైలబుల్‌లో ఉన్నటువంటి బుక్స్ యొక్క లిస్ట్‌ని మనం చూసినట్లయితే దట్ విల్ బి కాల్డ్ ఏ క్యాటలాగ్. నెక్స్ట్ వన్ ఆరేటర్. ఆరేటర్ అంటే ఏ ప్రొఫిషియంట్ పబ్లిక్ స్పీకర్. అంటే పబ్లిక్‌ని ఉద్దేశించి బాగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తిని మనము ఆరేటర్ అనేసి అంటాము. నెక్స్ట్ ఎన్వైర్న్మెంటలిస్ట్. ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ అండ్ ప్రొటెక్ట్స్ ఇట్. సో, మన యొక్క పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యం కలిగి దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వ్యక్తిని మనము ఎన్విరాన్మెంటలిస్ట్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ వన్ ఎకాలజీ. ఎకాలజీ అంటే ద స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్. అంటే మన సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ప్లాంట్స్‌ని, యానిమల్స్‌ని వాటి యొక్క రిలేషన్‌ని మనం కనుక స్టడీ చేస్తే అలాంటి స్టడీని మనం ఎకాలజీ అనేసి అంటాము. నెక్స్ట్ వన్ ఆంథ్రోపాలజిస్ట్. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్. సో, మనిషి యొక్క జాతి, ఆ మనిషి జాతి యొక్క ఆరిజిన్, మనిషి జాతి ఎలా ఆవిర్భవించాడు అనేటువంటి దాని గురించి స్టడీ చేసేటువంటి ఒక శాస్త్రమే ఆంథ్రోపాలజీ. అండ్ ఆ ఆంథ్రోపాలజీని స్టడీ చేసేటువంటి వ్యక్తే ఆంథ్రోపాలజిస్ట్. ఓకే. రైట్. సో, నెక్స్ట్ 54 ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజిస్ట్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద గ్రౌండ్. అంటే భూమి యొక్క తవ్వకాల్లో వాళ్ళకి పురాతన బిల్డింగ్స్ కానీ, పురాతన కట్టడాలకు సంబంధించినటువంటి విషయాలు బయటకొస్తూ ఉంటాయి. అలాంటి వాటి గురించి స్టడీ చేసేటువంటి వ్యక్తే ఆర్కియాలజిస్ట్. నెక్స్ట్ వన్ జియాలజిస్ట్. ద సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్, ద ఆరిజిన్ అండ్ ద హిస్టరీ ఆఫ్ రాక్స్. అంటే భూమి గురించి, అంటే నేల గురించి, ఇంకా అందులో ఉన్నటువంటి శిలల గురించి, వాటి యొక్క హిస్టరీ గురించి డిస్కస్ చేసేటువంటి, స్టడీ చేసేటువంటి సైంటిస్టే జియాలజిస్ట్. నెక్స్ట్ వన్ ఆర్నిథాలజిస్ట్. ఆర్నిథాలజిస్ట్ అంటే ఎ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. సో, బర్డ్స్‌ని సైంటిఫిక్‌గా స్టడీ చేసేటువంటి వ్యక్తిని ఆర్నిథాలజిస్ట్ అనేసి అంటాం. సో, మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2.0 సినిమా వచ్చింది కదా! యెస్. రజనీకాంత్‌ది. దాంట్లో అక్షయ్ కుమార్ పక్షిరాజుగా ఇచ్చారు. సో, హీ విల్ బి ద ఎగ్జాంపుల్ ఫర్ ఆర్నిథాలజిస్ట్. సో, అతను ఆర్నిథాలజిస్టే. పక్షుల్ని స్టడీ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ వన్ ఫిజిసిస్ట్. ఫిజిసిస్ట్ అంటే ద సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్. సో, ఫిజిక్స్‌ని స్టడీ చేసేటువంటి అతన్ని మనం ఫిజిసిస్ట్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ కార్డియాలజిస్ట్. ద డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ ద హార్ట్ డిసీజెస్. సో, హార్ట్ డిసీజెస్‌కి సంబంధించి స్టడీ చేయడము, ఇంకా వాటిని క్యూర్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్‌ని వి మే కాల్ కార్డియాలజిస్ట్. నెక్స్ట్ వన్ రేషనలిస్ట్. ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ రీజన్. రీజన్‌తో నేను హ్యూమన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలను అనేసి నమ్మేటువంటి వ్యక్తిని మనము రేషనలిస్ట్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ జువాలజిస్ట్. జువాలజిస్ట్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అనిమల్స్ అండ్ దేర్ బిహేవియర్. అనిమల్స్‌ని, వాటి యొక్క బిహేవియర్‌ని స్టడీ చేసేటువంటి వ్యక్తిని వి మే కాల్ జువాలజిస్ట్. నెక్స్ట్ వన్ సైకాలజిస్ట్. ద పర్సన్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్. పర్సన్స్ యొక్క మైండ్‌ని గురించి స్టడీ చేసేటువంటి వ్యక్తి సైకాలజిస్ట్. ప్రాగ్మాటిస్ట్. ప్రాగ్మాటిస్ట్ అంటే ద పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్లీ అండ్ సెన్సిబిల్లీ. సో, ప్రాక్టికల్‌గా, సెన్సిబుల్‌గా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేటువంటి వ్యక్తి ప్రాగ్మాటిస్ట్.
డెంటిస్ట్, ద డాక్టర్ హూజ్ జాబ్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్. అంటే ప్రజల యొక్క దంతాలకు సంబంధించినటువంటి, టీత్‌కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్‌ని మనము డెంటిస్ట్ అనేసి అంటాం. సో, ఆప్థమాలజిస్ట్ అంటే ద డాక్టర్ హూజ్ జాబ్ ఈస్ టు ట్రీట్ ద డిసీజెస్ ఆఫ్ ద ఐ. అంటే కంటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్‌ని వి మే కాల్ ఆప్థమాలజిస్ట్. నెక్స్ట్ ఆర్థోడాక్స్ అంటే స్ట్రిక్ట్‌లీ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏ రిలిజియన్. అంటే ట్రెడిషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ బిలీఫ్స్‌ని, ఆ నమ్మకాలని, ఆ యొక్క ఆచారాల్ని ఫాలో అయ్యేటువంటి ఫ్యామిలీస్‌ని లేదా అలాంటి రిలిజియన్ మనం ఏమంటాము అంటే ఆర్థోడాక్స్ అనేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కన్విక్షన్. సో, కన్విక్షన్ అంటే ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడీ గిల్టీ ఆఫ్ క్రైమ్. అంటే ఒకరు ఒక క్రైమ్ చేశారు అనేసి మనము ఫైండ్ ఔట్ చేయడాన్ని, అలా కనిపెట్టడాన్ని మనము కన్విక్షన్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ పెనాన్స్ అంటే వాలంటరీ సెల్ఫ్ పనిష్మెంట్ ఫర్ డూయింగ్ రాంగ్స్. అంటే నేను తప్పు చేశాను అనేసి మనకు మనమే విధించుకునేటువంటి శిక్ష, దాన్నే పెనాన్స్ అంటాం. సో, మన తెలుగులో దీన్ని తపస్సు అనేసి కూడా అంటూ ఉంటారు. కొంతమంది ఋషులు అడవులకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఆహారము, నీళ్ళు ఇలా లేకుండా దేవుడి గురించి తపస్సు చేస్తూ ఉంటారు చూసారా? అది కూడా మనకి పెనాన్స్ కిందకే వస్తుందనమాట. నెక్స్ట్ వన్ కన్జర్వేటివ్ అంటే అపోజిట్ టు గ్రేట్ ఆర్ సడన్ చేంజ్. అంటే సడన్ చేంజెస్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. దానికి ఆపోజిట్‌గా ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్ కన్జర్వేటివ్స్. నెక్స్ట్ వన్ క్రెడిబుల్ అంటే దట్ విచ్ కెన్ బి బిలీవ్డ్. అంటే నమ్మకమైనటువంటి దాన్ని మనం క్రెడిబుల్ అంటాం. ఇన్‌క్రెడిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి బిలీవ్డ్. అంటే నమ్మశక్యం కానిటువంటి దాన్ని మనము ఇన్‌క్రెడిబుల్ అంటాము. నమ్మదగింది క్రెడిబుల్, నమ్మశక్యం కానిటువంటిది ఇన్‌క్రెడిబుల్. నెక్స్ట్ వన్ ఇన్నోవేటబుల్. సో, ఇన్నోవేటబుల్ అంటే ఏంటంటే దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. మనం అవాయిడ్ చేయలేనటువంటి దాన్ని ఇన్నోవేటబుల్ అనేసి అంటాము. నెక్స్ట్ ఎంటమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ వార్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్. అంటే పురుగులు, ఇన్సెక్ట్స్ ఇలాంటి వాటి గురించి చేసేటువంటి స్టడీని ఎంటమాలజీ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ కొరియోగ్రఫీ అంటే ద స్టడీ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ డాన్స్ సీక్వెన్సెస్. అంటే మనకు తెలుసు కదా, కొరియోగ్రాఫర్ అంటాం. అంటే డాన్స్ మాస్టర్ లేదా డాన్స్ సీక్వెన్సెస్‌ని ప్రాక్టీస్ చేసేటువంటి ఆ స్టడీని మనం కొరియోగ్రఫీ అనేసి అంటాం. నెక్స్ట్ ఆమ్నిపోటెంట్. సో, ఆమ్నిపోటెంట్ అంటే వన్ హూ ఈజ్ ఆల్ పవర్‌ఫుల్. సో, చాలా పవర్‌ఫుల్ అయినటువంటి వ్యక్తి ఎవరు? గాడ్. నెక్స్ట్ వన్ ఆమ్నిషియంట్, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. సో, ఎవరికైతే కంప్లీట్‌గా అన్నిటి గురించి తెలిసుంటుందో హీ విల్ బి కాల్డ్ ఆమ్నిషియంట్. నెక్స్ట్ వన్ బిబ్లియోఫైల్. సో, బిబ్లియోఫైల్ అంటే వన్ హూ లవ్స్ బుక్స్. సో, బుక్స్ అంటే ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో హీ విల్ బి కాల్డ్ బిబ్లియోఫైల్. నెక్స్ట్ వన్ హిపోక్రైట్. సో, హిపోక్రైట్ అంటే ఏంటంటే వన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ హీ ఈజ్ నాట్. యాక్చువల్‌గా తనకి అలాంటి క్వాలిటీస్ ఉండవు. కానీ అలా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళని మనము హిపోక్రైట్ అనేసి అంటాం. అంటే కొంతమంది వాళ్ళు చాలా దయగలిగిన వాళ్ళుగా, చాలా కైండ్ హార్టెడ్‌గా నటిస్తూ ఉంటారు. బట్ యాక్చువల్‌గా వాళ్ళు కాదు. కొంతమంది చాలా మంచిగా నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కాదు. అలాంటి దానిని మనము హిపోక్రైట్ అనేసి అంటామనమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఈగోయిస్ట్ అంటే వన్ హూ స్పీక్స్ టూ మచ్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్. అంటే తన గురించి తాను ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేటువంటి అతన్ని మనం ఈగోయిస్ట్ అనేసి చెప్పొచ్చు. అంటే తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ వన్ ఎథ్నాలజీ అంటే సైన్స్ ఆఫ్ రేసెస్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో, మ్యాన్‌కైండ్ యొక్క జాతులకు సంబంధించినటువంటి సైన్స్‌ని మనము ఎథ్నాలజీ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ థియాలజీ అంటే స్టడీ ఆఫ్ రిలిజియన్స్ అండ్ గాడ్. సో, దేవుడి గురించి, మతాల గురించి ఇలాంటి వాటి గురించి స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని మనము థియాలజీ అనేసి అంటాం. ఓకే. సో, ఈ విధంగా మనము ఒక 80 ఓకే. 80 సో, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌ని ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి, టెట్, డీఎస్సీ రాసేటువంటి వాళ్ళకి, ఇంకా గ్రూప్ 4 గూడా ఇప్పుడు నోటిఫికేషన్ పడింది వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటి వీడియో ఇది. కాబట్టి సో, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్.